హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది ఫ్రెండ్స్, ఈరోజు చూసారా, ఇది ఎలా క్రిమ్మ స్టోన్ చూడండి. ఇంతవరకు వెతుకులాడుతున్నా. ఇంతవరకు వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువ కట్ చేసా. ఎలా వచ్చేసి మనకు క్రిమ్మ స్టోన్ చూడండి ఏ విధంగా పడిపోయినాయో. దీనిలోనే క్రిస్టల్స్ ఉంటాయి. నీట్గా కింబర్ స్టోన్ చూపిస్తున్నా చూడండి. ఇదిగో ఇక్కడ చూసారా, ఇదిగో ఎలా ఉన్నాయి లోన చూడండి. ఇదిగో ఎలా ఉన్నాయో చూడండి. క్రిస్టల్స్, డైమండ్ సంబంధించిన స్టోన్స్ ఎలా ఉన్నాయో. ఏమైనా వస్తాయని ట్రై చేస్తాను. ఇవల్ల మనం ఏదైనా సుత్తే కానీ ఏదైనా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటప్పుడు మనం సుత్తే ఇవన్నీ తెచ్చుకున్నామనుకో, ఇవన్నీ వస్తాయి బయటికి, లేదంటే రావు. ఇదల్లా రాయి కత్తుకోపోయినాయి చూడండి. ఇదల్లా మీరు నీట్గా చూసినట్టయితే ఇదల్లా ఎలా ఉందో చూడండి. ఇదల్లాలోన ఇదిగో ఇదిగో చూడండి. ఇవల్ల మనం ఏం చేయాలంటే, చాలామంది ఏం చేస్తారంటే సుత్తెలు అవి తెచ్చుకొని పలగొట్టుకుంటారు. పలగొట్టుకున్నా కానీ ఏంటంటే రియల్గా మనకు వీటికి చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఓ మై గాడ్, చూడండి. ఇవల్ల సుత్త తెచ్చి పలదెంగొచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు. లొకేషన్ వచ్చేసి మీకు ఇవి కనుక్కోలేరు. లొకేషన్ వచ్చేసి మనం ఏంటంటే ఎక్కడెక్కడ తిరుగుతుంటాము. ఇక్కడ మాకు వెళ్ళి కర్నూలు సైడ్ ఏంటంటే రోడ్లు వేస్తున్నారు కదా. రోడ్లు వేసినందువలన ఇలాంటి కొండ ప్రాంతాలను తవ్వేస్తున్నారు. మీరు లొకేషన్లు కనుక్కలేరు. ఇది ఒకవేళ వచ్చినా కానీ వేస్ట్ మీకు. ఎందుకంటే ఇక్కడ మన డైమండ్స్ అనేది దొరుకుతుంది తెలియదు మనకు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్రిస్టల్స్ దొరుకుతాయి. అందువలన మీరు ఇక్కడ రప్పించి నేను ప్లేస్ పెట్టడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు కింబర్ స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది, క్రిస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు ఈరోజు చూపించకైతే మన వీడియోలు చేస్తున్నాము. చూడండి, రకరకాల క్రిస్టల్స్ ఉన్నాయి. ఇక చూడండి, ఇదైతే నల్లగా, వీటి నుంచి మనకు డైమండ్స్ తయారవుతాయి. కాకపోతే ఇవి మన క్రిస్టల్గా మిగిలిపోయినాయి. దీని హార్డ్నెస్ వచ్చేసి మనకు బాగా పెరగాలన్నమాట. పెరిగినప్పుడే అది వెండి షేప్గా తయారై మనకు డైమండ్స్ తయారవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రదేశాలు ఏంటంటే ఇలా కొన్ని రాళ్ళ కతుకునేటివి క్రిస్టల్గా మిగిలిపోతాయి. డైమండ్కి ఎప్పటికైనా కానీ మనకు డైమండ్ స్టోన్ మీకు జొన్నగిరిలో మనం వేరే వీడియో వచ్చేసి మనకు జొన్నగిరికి వెళ్తాము. అక్కడ మీకు వీడియోలు చూపిస్తాను డైమండ్ ఏ విధంగా ఉండేది. డైమండ్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. కాకపోతే ఇవి తెల్లగా ఉంటాయి, అవి వెండి షేపులు ఉంటాయి. దీనికి డిఫరెంట్ అంతే. మీకు ఏంటంటే ఈరోజు కింబర్ స్టోన్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇవన్నీ కింబర్ స్టోన్స్. ఇదిగో మీకు కనపడుతుంది కదా, ఇవల్ల వచ్చేసి కింబర్ స్టోన్స్. అయితే చూడండి, ఇక్కడ మనకి ఎక్కువ క్రిస్టల్స్ దొరుకుతాయి. నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ప్లేస్ పెట్టండి బ్రదర్ అని అడుగుతుంటారు. కాకపోతే ప్లేస్ పెట్టడం ఏంటంటే మీరు ఈ కర్నూలులో ఇంత సిటీలో మీరు కనుక్కోలేరు. ప్లేసులు ఇవన్నీ వేస్ట్ అనమాట. పెట్టి కూడా ఏంటంటే మీకు ఛార్జీలు, ఆ ఛార్జీలో పెట్టుకుని మీరు జొన్నగిరికి దగ్గర కదా, జొన్నగిరి కానీ ఓకే గాజులపల్లి వెళ్ళినామంటే మనం అక్కడ మీరు గాజులపల్లికి వెళ్ళేటప్పుడు ఒక జల్లెడ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా, గాజులపల్లి జల్లెడ తీసుకుపోవాలా. ఈ మీకు ఏమైనా కొండ సమీపంలో ఏదైనా ఇలాంటి జేసీబీలు తవ్వినప్పుడు ఖచ్చితంగా మీకు ఇలాంటి స్టోన్స్ దొరికే అవకాశం ఉంది. ఓకేనా, ఇవి మనకు ఎక్కువ కేజీల ప్రకారం తీసుకుంటారు ఫ్రెండ్స్. కేజీ వచ్చేసి 450 రూపాయలు. ఇవి ఎక్కువగా మనకు దీంట్లో రకరకాల స్టోన్స్ ఉంటాయి కదా. వీటిని మనం ఏదైనా వెండి మామూలుగా ఉంగరాలు కానీ ఏదైనా ముక్కు రాయిలు ఇస్తే మనం చేపించుకోవచ్చు. వీటి నుంచి అంటే దీనిలో మేలి రకమైన రాయి కానీ దొరికిందంటే అది డైమండ్గానే ఉంటుంది. అందువల్లనే మన ప్రయత్నం మనం చేస్తుండాలి. ఓకేనా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. చూడండి ఎంత కొడుతున్నాను అస్సలే. చూడండి, ఇదిగా చూడండి. వీటికల్లా ఏం కావాలంటే సుత్తే కానీ అవి కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ మీరు గార్గాపురం అది అనుకుంటారు. కాకపోతే గార్గాపురం అయితే కాదులేండి. ఎందుకు మీకు ఛార్జీలు వేస్ట్. ఓకేనా, నేను ఈ చుట్టుపక్కలని చాలాసార్లు వెతులాడుతున్నాను.
అన్నీ ఇలాంటివి ఫ్రెండ్స్ దొరికేది మనకి. ఇదిగో చూసారా. మన వీడియో ఒక్కసారి లైక్ చేసుకోండి. ఓకే. ఈ స్టోన్, ఈ కింబర్ స్టోన్ చూడండి ఎట్లా అతుకపోయినాయి చూడండి. క్రిస్టల్స్ అన్ని డైమండ్ స్టోన్ క్రిస్టల్స్ లేకుండా చూడండి. అది ఫ్రెండ్స్, ఇవన్నీ క్రిస్టల్సే ఏమన్నా చూడండి. ఓకేనా. ఇప్పుడు ఒక క్రిస్టల్ దొరికింది చూడండి. ఇదో ఇది చూడండి, ఏదో మిర్చిందో. లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో చూడండి.